ఇమాన్యుయల్ కర్రీ వండుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు టిఫిన్ చేస్తారు. తనుజ ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన కళ్యాణ్ బనానాలు పట్టుకొని తనుజ దగ్గరికి వస్తాడు. ఇంకా అరటిపళ్ళు అలా పక్కకు పెట్టేసి వెనక్కి వెళ్ళి ఆగి పాలకూర పప్పు వచ్చు కదా నీకు అని అడుగుతూ ఉంటే రాదు అని తనుజ చెప్తూ ఉంటుంది. రాదా అనేసి చేసావు కదరా ఒకరోజు అని వెళ్తూ ఉంటాడు. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి రెడీ అయ్యిరా అని చెప్పేసి వెళ్తుంటే రే అని కోపంగా అంటూ ఉంటుంది. రెడీ అయ్యిరా అని అన్నాను అంతే, బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం వద్దారా అని తనుజ అంటూ ఉంటే నీ బ్రేక్ఫాస్ట్ తినడానికే రమ్మంటున్నా అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్. మరి అదే వండటానికి అనుకున్నా అని తనుజ అంటూ ఉంటే వంట అయిపోయింది, నువ్వు కంగారు పడకు అని చెప్తూ ఉంటాడు. ఆఫ్టర్నూన్ ఎవరికైనా చెప్పరా వంటలో హెల్ప్ చేయడానికి అని అంటూ ఉంటే చెప్పాను కదరా సగం వంట అయిందని, రైస్ సుమనన్న పెట్టేస్తాడు అని కళ్యాణ్ అనగానే మరి కర్రీ ఎవరు చేస్తారు అని తనుజ అంటుంది. కర్రీయా ఆల్రెడీ అయిపోయింది అని కళ్యాణ్ చెప్పగానే ఎవరు చేస్తున్నారు అని తనుజ అంటూ ఉంటే ఏమో అన్నా అని చెప్తాడు. మరి నన్ను ఎందుకు అడిగావురా అంటే పాలకూర పప్పు కొరకు అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటే పాలకూర పప్పు అయితే వచ్చు అని చెప్పేసి నాకు రాదు అని మళ్ళీ చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా సైలెంట్గా వెళ్తూ ఉంటాడు కళ్యాణ్. ఇక రెడీ అయిన తనుజ వంటగదిలోకి వెళ్ళి దోశలు వేసుకొని తింటూ ఉంటుంది. సంజన అయితే బయట ఒంటరిగా కూర్చొని ఉంటుంది. హార్ట్ఫుల్గా మాట్లాడాలని ఉంది. ఇమాన్యుయల్ రాణి మాట్లాడతాను అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక భరణి సుమన్ ఇద్దరు బయటికి వస్తారు. నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఈరోజు మీరు ఎవరిని నామినేట్ చేస్తారు అని సుమన్ అడగ్గా D&S అంటాడు. అంటే డిమాండ్ పవన్ అండ్ సంజన అన్నమాట.